జనతా పార్టీకి నడిసొచ్చిన కొడుకు పవన్ కళ్యాణ్ గారు. నడిసొచ్చిన కొడుక. అంటే అంటే కలిసొచ్చే రోజు ఉంటే నడిసొచ్చే కొడుకు పుడతాడు అని అంటారు. భారతీయ జనతా పార్టీకి దక్షిణ భారతదేశంలో నాయకుడు కావాలి. ఆ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. నిజానికి ఏంటంటే ప్రతి ప్రాంతీయ పార్టీకి జాతీయ స్థాయిలో ఒక రాజకీయ పార్టీ అండగా ఉండాలి, లేదా ఆ రాజకీయ పార్టీలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధం ఉండాలి. అలా భారతీయ జనతా పార్టీతో పవన్ కళ్యాణ్ గారు చాలా దగ్గరయ్యాడు. మోడీ గారికి అత్యంత ఇష్టమైన నాయకుడి స్థాయికి వచ్చాడు. కాబట్టి ఆయన బంధం భారతీయ జనతా పార్టీతో ఉంటుంది. ఆ బంధం బలపడాలి అని అంటే భారతీయ జనతా పార్టీ సైద్ధాంతికతను కూడా ఈయన ముందుకు తీసుకెళ్ళాలి. ఆ ముందుకు తీసుకెళ్ళటంలో భాగమే సనాతన ధర్మ నినాదం. లేదా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ బక్రీద్ పండుగకు సంబంధించిన ఒక ట్వీట్. అంటే నేనేమంటానంటే వర్మ గారు, ఈ దేశంలో కులం ఉంది, కానీ కులోన్మాదం ఉండకూడదు. మతం ఉండాలి, మత విశ్వాసాలు ఉండాలి, కానీ మతోన్మాదం ఉండకూడదు. మనది లౌకిక దేశం. దీని పేరే గణతంత్ర రాజ్యాంగం. అంటే భిన్న జాతులు, భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న వేషధారణలు, భిన్న నాగరికతలు, విభిన్నమైన దేవుళ్ళు. మరి ఒక ప్రాంతీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఎజెండాని కనుక పవన్ కళ్యాణ్ గారు మోస్తే ప్రాంతీయ పార్టీగా కొంత మనుగడ కొంత ఇబ్బంది అవుతుంది. జాతీయ పార్టీగా భారతీయ జనతా పార్టీకి చెల్లుబాటు అవుతుంది. దాని పుట్టికే అఖండ భారత్. అది ఆర్ఎస్ఎస్, బజరంగ దళం, జనసంఘు లాంటి మాతృక సంస్థల నుంచి వచ్చింది. దాని నినాదమే అఖండ హిందూ భారత్. మరి ప్రాంతీయ పార్టీగా పవన్ కళ్యాణ్ గారు ఈ అంశాలను లేవనెత్తున్నప్పుడు తప్పనిసరిగా వివాదం అవుతుంది. ముస్లింల్లో ఇబ్బంది వస్తుంది, క్రిస్టియన్లో ఇబ్బంది అవుతుంది. ఈ సనాతన ధర్మం మాట్లాడినప్పుడంతా ఈ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాల్లో ఇబ్బంది అవుతుంది. మరి సమన్వయం ఎలా చేసుకుంటారో కానీ ఆయన భారతీయ జనతా పార్టీ మాత్రం చాలా దగ్గరైన మిత్రుడు. కొంతమంది ఎమ్మెల్యే స్థాయిలో ఆ పార్టీ తీసుకున్న నినాదం. ఓకే, అది టీడీపీ కూడా ఎఫెక్ట్ ఉంటుందండి. మరి కూటమిలో ఉన్నారు కాబట్టి టీడీపీ కూడా ఎఫెక్టే ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం కాదండి, కూటమి ప్రభుత్వం, 3 రాజకీయ పార్టీల ప్రభుత్వం. రేపొద్దున ఈ ప్రభుత్వంలో ఏ తప్పు జరిగినా ముగ్గురు కూడా సమాన వాటా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా అలాగనే ప్రశ్నిస్తారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ గారు నాకు సంబంధం లేదు అని అనలేడు కదా. తప్పనిసరిగా ఆయన కూడా అడగాలి. ఇప్పుడు గతంలో శాంతి భద్రతల విషయంలో ఆయనే మాట్లాడాడు. ఒక స్థాయిలో హోంమంత్రి గారిని కూడా ప్రశ్నించాడు. కాబట్టి తప్పనిసరిగా ఇది కూటమి 3 పార్టీల ప్రభుత్వం అన్న తర్వాత 3 పార్టీలు కూడా బాధ్యత పడాలి. కాబట్టి కొద్దిగా ఇబ్బందే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు కూడా 3 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఏం లేదు. ఇది కొత్త ప్రయోగం. ఓకే, ఏంటండి కొంతమంది బాలకోటి గారు, మీరు అక్కడ దగ్గర ఉంటుంటారు కాబట్టి రెగ్యులర్గా వాళ్ళతో టచ్లో ఉంటారు కాబట్టి బెజవాడలోని కొంతమంది మంత్రులను మారుస్తున్నారట, చాలా మంది ఎమ్మెల్యేల మీద అసంతృప్తి ఉన్నదట, నిజమా? ఎమ్మెల్యేల మీద అసంతృప్తి ఉన్నమాట నిజం. అది చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు. ఇప్పుడు నేను అడుగుతా వర్మ గారు, మంత్రులకి ఎమ్మెల్యేలకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో వార్నింగ్ ఇస్తే అర్థం ఏంటి? అవును, మీరు పద్ధతిగా లేరు అని అర్థం. దాన్ని కొత్తగా మనం చెప్పాల్సిందే ఉంది. కొన్ని నియోజకవర్గాలు మనం డిబేట్లు పెట్టిన వాళ్ళమే కదా. కొన్ని డిబేట్లు మనం నియోజకవర్గాలను పెట్టిన వాళ్ళం కదా. అంటే తప్పనిసరిగా ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఎమ్మెల్యేలని మంత్రులని కంట్రోల్ చేసుకోవాలి. కాబట్టి తప్పనిసరిగా ఆ సమీక్ష కూడా చెయ్యాలి. ఒక అభివృద్ధి కార్యక్రమం తీసుకుంటూ పోతే మరి చెట్టుకు చెదబడుతుంది. ఏంటి మంత్రులు మారుస్తారట, నిజమా? అలాంటి చేస్తారా సంవత్సరంలోనే? నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మొదటిసారి చెప్పేశాడు. మొదటి క్యాబినెట్ రోజునే చెప్పాడు, ఈ క్యాబినెట్ 2.5 సంవత్సరాలకే ఉంటుంది, 2.5 సంవత్సరాల తర్వాత కొత్త క్యాబినెట్ వస్తుందని చెప్పాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు అలాంటి సాహసాలు చేస్తారని నేనైతే అనుకోను. ఒకవేళ 1 మంత్రులు మారిస్తే మార్చవచ్చునేమో, కానీ అది కూడా చాలా ఇబ్బంది. పైపచ్చు ప్రభుత్వం కూడా ఇప్పుడు మార్చే దిశలో లేదండి. ఒక ఎమ్మెల్యే మీద కూడా చర్యలు తీసుకునే పరిస్థితులు కూడా లేదు. మనం కొన్ని సంఘటనలు చూసాం. తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గరికి వెళ్ళిపోయి 1000 మంది నిరసన వ్యక్తం చేసినా కూడా ఆ ఎమ్మెల్యేల మీద చర్య తీసుకోవాలా? మరి ఇవన్నీ కూడా చూసుకుంటున్నారు. అంటే రాజకీయంగా ఏం వస్తుంది ఏంటి అనేది. ఒక మాట అయితే నిజమండి. యథార్థం ఏంటంటే ఏడాది పరిపాలన మీద పూర్తి స్థాయిలో ఆ శభాష్
అనే వాతావరణం ఆ పార్టీ వర్గాల నుంచి పెద్దగా వ్యక్తం కావడంలా ఉమ్, కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కానీ ఇబ్బందికరమైన వాతావరణం ఉండకూడదండి. ఏడాదే పరిపాలన, ఇంకా 4 ఏళ్ళు ఉంది. సమన్వయం చేసుకోగలగాలి 3 పార్టీలు, నాయకులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ చాలా బాధ్యతగా చేసుకోగలగాలి. కాబట్టే ఇప్పుడు పాలన అంటేనే మనం బరువు అంటున్నాం కదండి. ఒక ముఖ్యమంత్రి గారు ఏమొస్తాడు సార్, అన్ని చంద్రబాబు నాయుడు గారు నెత్తిన పెట్టేసేసి ఆయనే చూసుకోవాలి, ఆయనే కష్టపడాలి, లేదా పవన్ కళ్యాణ్ గారు నెత్తిన పెట్టి ఆయనే చూసుకోవాలంటే ఎలా? నీకు ఒక మాట చెప్తా, అన్నిదా భావించకపోతే వివేక్ గారు చాలా మంది ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యేలకి పవన్ కళ్యాణ్ గారికి అపాయింట్మెంట్ లేదు. ఎందుకంటే ఆయన చాలా బిజీగా ఉన్నాడు, కలవలేని పరిస్థితి. మేము కూడా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని కలవలేని పరిస్థితి. వాళ్ళ షెడ్యూల్ అది. నిజంగా ఎమ్మెల్యే కలవట్లేదా? ఒక అపాయింట్మెంట్ ఏదైనా కావాలి, ఓకే, ఒక్క నిమిషం. కలవాలంటే ఒక్క నిమిషం, బాలకోటి గారు, బాలకోటి గారు, ఒక్క నిమిషం. వీటన్నింటిని కూడా సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, మీరు ఒక కీలకమైన పాయింట్